కరెంట్ అఫైర్స్ తెలుగు. నమస్కారం. సాధనే విజయం ఛానల్కు స్వాగతం. నేను మీ ప్రసాదరావు. రాబోయే ఏపీపీఎస్ గ్రూప్ 2, గ్రూప్ 1 మరియు ఇతర పోలీస్ ఉద్యోగాలు, దేవాదాయ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పాత్ర ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సెప్టెంబర్ 2025 నెలలో జరిగిన సంఘటనల నుండి కనీసం 5 నుండి 8 మార్కులు వచ్చే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి. అందుకే మీ ప్రిపరేషన్ను సులభం చేయడానికి అత్యంత ముఖ్యమైన 100 ప్రశ్నలను నేను 4 భాగాలుగా మీకు అందిస్తున్నాను. ఈరోజు మొదటి భాగంలో ఏపీ బడ్జెట్, సూపర్ 6 పథకాలు మరియు ముఖ్యమైన రాష్ట్ర అంశాల గురించి టాప్ 25 బిట్స్ చూద్దాం. సెప్టెంబర్ 2025లో సెమికాన్ ఇండియా సదస్సు ఎక్కడ నిర్వహించబడింది? గ్రేటర్ నోయిడాలో నిర్వహించబడింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 32 బిట్ చిప్సెట్ విక్రమ్ను ప్రధాని మోదీ ఎక్కడ ఆవిష్కరించారు? సెమికాన్ ఇండియా 2025లో. ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ఏ విభాగానికి చెందినవి? పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత విభాగానికి చెందినవి. 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో ఆమోదించబడిన విశాఖపట్నం డిక్లరేషన్ ప్రధాన థీమ్ ఏమిటి? వికసిత్ భారత్, సివిల్ సర్వీసెస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2025 నాటికి తన వార్షిక రుణ పరిమితిలో 54,009 కోట్ల రూపాయలు ఎంత శాతం వినియోగించుకుంది? 85%. వరల్డ్ ఓజోన్ డేను ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఏ తేదీన జరుపుకుంటారు? సెప్టెంబర్ 16న వరల్డ్ ఓజోన్ డేగా పిలుస్తారు. సెప్టెంబర్ 2025లో మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఏ అంతర్జాతీయ సంస్థతో చర్చలు జరిపింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీతో. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సెప్టెంబర్లో బాధ్యతలు చేపట్టిన సిపి రాధాకృష్ణన్ గతంలో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? జార్ఖండ్, మహారాష్ట్ర మరియు తెలంగాణలో పనిచేశారు. నమో భారత్ ఆర్ఆర్టీఎస్ రైలు గరిష్ట వేగం గంటకు ఎన్ని కిలోమీటర్లుగా నమోదైంది? 160 కిలోమీటర్ల స్పీడ్గా. సెప్టెంబర్ 2025లో ఏ దేశం తన నేషనల్ డే వేడుకలకు భారత రక్షణ మంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది? వియత్నాం దేశం. సెప్టెంబర్ 2025లో భారత నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ త్రిపుర ఏ రకానికి చెందిన యుద్ధనౌక? స్టెల్త్ ఫ్రిగేడ్. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో ఏ నగరంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ను ప్రారంభించింది? గచ్చిబౌలి, హైదరాబాదులో. సెప్టెంబర్ 2025లో విడుదలైన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం సాధించిన ర్యాంక్ ఎంత? 39వ ర్యాంకు సాధించింది. ఏపీలో సూపర్ 6 పథకాల అమలును పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఎవరు? సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. సెప్టెంబర్ 2025లో ఏ దేశం తన డైమండ్ జూబ్లీ 60 ఏళ్ల స్వాతంత్ర్యం వేడుకలను జరుపుకుంది? సింగపూర్ దేశం. ఆపరేషన్ అజయ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించినది? ఇజ్రాయెల్ నుండి భారతీయులను తరలించడంలో. సెప్టెంబర్ 14న జరుపుకునే హిందీ దివస్ ఏ నిబంధన ప్రకారం హిందీని అధికార భాషగా గుర్తించిన సందర్భాన్ని సూచిస్తుంది? ఆర్టికల్ 343 నిబంధన ప్రకారం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకారం సెప్టెంబర్ నుండి పెంచిన పింఛన్ కానుక మొత్తం ఎంత? 4,000 రూపాయలు. 2025 సెప్టెంబర్లో జకార్తాలో జరిగిన 22వ ఏసియన్ ఇండియా సమ్మిట్ థీమ్ ఏమిటి? డిజిటల్ కనెక్టివిటీ మరియు సస్టైనబిలిటీ. నేషనల్ టీచర్స్ అవార్డు 2025 ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపాధ్యాయురాలు ఎవరు? మడబతుల తిరుమల శ్రీదేవి విశాఖపట్నం నుంచి మరియు ఉన్నత విద్యా విభాగం నుండి ప్రొఫెసర్ విజయలక్ష్మీజీ ఇంకా ఉపాధ్యాయుడు డాక్టర్ మెండా దేవానంద్ కుమార్ అవార్డ్స్ అందుకున్నారు. సెప్టెంబర్ 2025లో ఇస్రో ప్రయోగించిన ఎక్స్పోసాట్ 2 మిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే ఎక్స్రేల ధ్రువణాన్ని పోలరైజేషన్ అధ్యయనం చేయడం. తెలంగాణలోని ఏ జిల్లాలో కొత్తగా మెగా టెక్స్టైల్ పార్క్ను విస్తరణకు సెప్టెంబర్లో అనుమతి లభించింది? వరంగల్,
కాకతీయ టెక్స్టైల్ పార్క్. ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్లో ప్రకటించిన కొత్త ఐటీ పాలసీ 2025 ప్రకారం విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న హబ్ పేరు ఏమిటి? ఏఐ యూనివర్సిటీ మరియు డేటా హబ్. వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27, 2025 సదస్సు ఏ దేశంలో నిర్వహించబడింది? జార్జియా దేశంలో నిర్వహించబడింది. సెప్టెంబర్ 2025 నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి? 85 రామ్సర్ సైట్లు ఉన్నాయి. చూశారుగా, ఇవి సెప్టెంబర్ నెలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన మొదటి 25 ప్రశ్నలు. ఈ ప్రశ్నలలో మీకు ఎన్ని గుర్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపు మనం పార్ట్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. ఈ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సాధనే విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, నిరంతర సాధనే మీ విజయం. థ్యాంక్ యూ. ఇంకా తెలుసుకోవాలంటే మునుపటి వీడియోలను చూడండి.